అండ్ ఇక నెక్స్ట్ మరొక ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వటానికి మరొక స్ట్రాంగ్ రీజన్ సత్య సినిమాలు వరుసగా చూస్తుంటాను. సత్య ఇక్కడ లేడు పాప, అన్ఫార్చునేట్. రావాలని చాలా ఉత్సాహంగా ఉన్నాడని నాకు చెప్పాడు మనవాడు. అండ్ బిజీగా ఉన్నాడు. ఓకే, ఇలాంటి ఈవెంట్స్ రాకపోయినా సరే ఇది ఎలాగైనా చూస్తారు. తను ఈ పాటికే లైవ్ చూసేస్తుంటాడేమో. సత్య, నువ్వు చూస్తుంటావు, నాకు తెలుసు, అర్థమైంది. ముందు నీకు షూటింగ్ ఉంది, అక్కడ షార్ట్స్ ఉన్నాయి, తర్వాత చూసుకోవచ్చు, షార్ట్లోకి వెళ్ళు. ఈ సినిమాలో చాలా బాగా చేసావు. ఎంత అంటే ఏంటి తను అని చెప్పేసి నీ కోసం ఈ సినిమా మరొకసారి కూడా చూడాలంత బాగా చేసావు. నువ్వు నాతో పాటు యాక్ట్ చేసినప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేస్తుంటే నీకు లిమిటేషన్స్ లేవు. నువ్వు అంటే ఆ క్యారెక్టర్ పరంగా నువ్వు ఆ హద్దులు లేకుండా నీ మనసుకు ఏది అనిపిస్తే నీకున్నటువంటి ఆ మిమిక్ టాలెంట్ తోటి దీన్ని అల్లుకుంటూ వెళ్ళిపోతుంటావు, కొత్తగా చేయడం ప్రయత్నం చేస్తుంటావు. అది నీ బలం. కాబట్టి ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా నువ్వు చేసే విధానం ఉంది, అది ఒక వైవిధ్యంగా ఉంటుంది. ఇంతమంది చేత అలరించబడుతుంది, ఇంతమంది చేత ఆకర్షించబడుతుంది. వాళ్ళందరి ఆశీస్సుతోటి ఇదిగో ఇలాంటి విజయాలు నీ యొక్క ఖాతాలో చేరుతూ ఉంటాయి. ఆ రకంగా నువ్వు చూపించినటువంటి ఈ కామెడీ నాకు మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంత బాగా చేసావు. అఫ్కోర్స్ మనం చేసినప్పుడు కూడా నువ్వు నీ అభిమాని అండి అంటూ గతంలో మీరు ఎట్లాగా నా సినిమాల కోసం ఎన్ని చూస్తుంటావు అండ్ అవన్నీ చెప్తూ ఉంటావు, వింటూ ఉంటాను. కానీ నాకు నువ్వు ఆనందం ఇచ్చాకంటే నా శిష్యుడిగా కానీ నా అభిమాని ఇంత స్థాయిలో ఉన్నాడన్న ఆ గర్వం ఉంది సేవ. అది నేను కొన్నా సరే ఎలాగైనా నేను మాటలు చెప్పలే, అంత ఆనందంగా ఉంది. ప్లీజ్ కీప్ రాకింగ్. మీరు ఇట్లా ముందుకు వెళ్తుండాలి, కానీ సినిమాలు మరెన్నో చేస్తుండాలి.